వెల్కమ్ టు మహామాక్స్. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ స్టార్డమ్ రావడం ఒక ఎత్తు అయితే వాటిని కాపాడుకోవడం మరో ఎత్తు. టాలీవుడ్లో కొంతమంది కుర్ర హీరోలకు ఈ 2026 కత్తు మీద సాములా మారింది. ఇమేజ్ని నిలబెట్టుకునే అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్న ఆ స్టార్స్ ఎవరు, ప్రెజెంట్ వాళ్ళ సినిమాల సిచ్యువేషన్ ఏంటి, డీటెయిల్గా చూద్దాం. తండేల్తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్తో పాటు ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యారు యువ సామ్రాట్ నాగ చైతన్య. తన నటనతో ప్రేక్షకాభిమానులను అలరించి రీసెంట్గా బెస్ట్ యాక్టర్గా గద్దర్ అవార్డు కూడా అందుకున్నారు. తన అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా చైతో కెరీర్లోనే భారీ బడ్జెట్తో రాబోతోంది. ఇప్పుడు వృషకర్మతో మరో డేరింగ్ స్టెప్ వేస్తున్నారు చైతన్య. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్షన్లో చేస్తున్న మిథికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ వృషకర్మ గ్లిమ్స్ అంచనాలు పెంచేశాయి. కార్తిక్ తన ప్రీవియస్ ఫిల్మ్ లానే ఈ మూవీతోనూ మ్యాజిక్ చేయబోతున్నారనిపిస్తోంది. చైతు తండేల్ సక్సెస్ ఇచ్చిన జోష్ని కంటిన్యూ చేస్తూ తన మార్కెట్ నిలబెట్టుకోవాలంటే వృషకర్మ విజయంతో పాటు 100 కోట్ల వసూళ్లతోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలి. అప్పుడే చైతన్య మార్కెట్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అడవిశేష్కి టాలీవుడ్ థ్రిల్లర్ స్పెషలిస్ట్గా పేరుంది. క్షణం, ఎవరు, గూఢచారి 2 లాంటి సినిమాలతో సత్తా చాటారాయన. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత 2 భారీ ప్రాజెక్టులతో రాబోతున్నారు. మృణాల్ ఠాకూర్తో కలిసి చేసిన డెకాయిడ్ ఏప్రిల్ 10న రిలీజ్కి రెడీ అవుతోంది. గూఢచారి శేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. దానికి సీక్వెల్గా గూఢచారి 2 వస్తోంది. డెకాయిడ్ తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలవుతోంది. Z2 అయితే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతోంది. ఈ 2 సినిమాలు సక్సెస్ అయితే పాన్ ఇండియా స్థాయిలో శేష్ మార్కెట్ మరింత పెరుగుతుంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో నిఖిల్. తర్వాత ఆ స్థాయిలో సందడి చేయలేకపోయారు. ఇప్పుడు భారీ బడ్జెట్తో హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో స్వయంభూ చేస్తున్నారు. స్వయంభూ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వారియర్గా కనిపించనున్నారు నిఖిల్. భరత్ కృష్ణమాచారి డైరెక్టర్. బిగ్ స్కేల్ మీద రాబోతున్న ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకొని ట్రాక్ ఎక్కడం నిఖిల్కి చాలా అవసరం. నిఖిల్ చేస్తున్న మరో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ ది ఇండియా హౌస్ అభిషేక్ అగర్వాల్తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. స్వయంభూతో పాటు ఈ సినిమా కూడా కార్తికేయ 2 లాంటి మ్యాజిక్ చేయగలిగితే నిఖిల్ మార్కెట్ మరో స్థాయికి వెళ్తుంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. భారీ బడ్జెట్ సినిమాలు ఫెయిల్ అయ్యి నిర్మాతలకు నష్టాన్ని మిగల్చడంతో పాటు కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. ఇప్పుడు అర్జెంట్గా వరుణ్ ట్రాక్లోకి రావాలి. వరద బాధితుడు పులిహోర ప్యాకెట్ కోసం చూసినట్టు హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఆయన. వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్లో చేస్తున్న కొరియన్ కనకరాజు మీదే ఆశలు పెట్టుకున్నారు. ఇండో కొరియన్ బ్యాక్డ్రాప్తో వస్తున్న ఈ యాక్షన్ మూవీలో డిఫరెంట్ మేకోవర్లో కనిపిస్తున్నారు ఆయన. కొరియన్ కనకరాజుతో హిట్ కొడితేనే వరుణ్ ట్రాక్లోకి వస్తారు. అలాగే ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో సాలిడ్ సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్, బైకర్, భోగి సినిమాలతో ఆ మ్యాజిక్ని రిపీట్ చేయాలి. మ్యాట్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్, రాకాసాతో దాన్ని కంటిన్యూ చేయాలి. మ్యాచో స్టార్ గోపీచంద్, సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో ట్రాక్లోకి రావాలి. నితిన్కి కూడా అర్జెంట్గా ఓ హిట్ అవసరం. ఇలా సక్సెస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న హీరోలకు, సక్సెస్ను కాపాడుకోవాల్సిన స్టార్లకు ఈ 2026 అగ్ని పరీక్ష లాంటిదే. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.